గాయకుడు, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు అన్నీ. రఘు కుంచి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని నేను ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తాను సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ. ముందుగా మీరు నన్ను ఒక విషయం క్షమించాలండి. చాలా రోజులు అనుకుంటున్నాం సార్ మనం. అయితే మీలాంటి వారి దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ నాకు వేస్ట్ అవ్వకూడదు, నా స్వార్థం నాకుంది. ఇప్పుడు సినిమా వస్తుంది, గేదెలరాజు ఇవన్నీ వస్తున్నాయి, అందుకే మిమ్మల్ని అలాగా కొంచెం నేను సార్ 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 రేపు 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 అని చెప్పి ఆపేసా. అదే ఇంకొక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి సార్ మీకు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ రేపు అంటే జర్నలిజం అనే దానికి కొన్ని చోట్ల వాల్యూ లేకుండా పోతుంది సార్. అంటే ఎవరెవరో పుట్టగొడుగులాగా, అంటే ఓకే అండి, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు తీసుకోవడం తప్పేం లేదు, కానీ దాన్ని వేరే మార్గంలో కూడా చాలామంది మళ్ళించేసే రోజుల్లో ఎన్నో సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మద్రాసు నుంచి మీ ప్రయాణం, మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప నటులు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద స్టార్లకి వాళ్ళకి ఆత్మీయ బంధువుల్లాగా మీరు ఉంటూ సినిమాని కాపాడాలి, చంపేయకూడదు, సినిమా అనేది దాన్ని నిలబెట్టాలి. ఒక సినిమా నిలబెడితే దాని ద్వారా కొంతమందికి, ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుద్ది అని ఒక మంచి మనసుతో మీరు వాటిని కాపాడుకుంటూ, సినిమాని కాపాడుకుంటూ మీరు మీలాగా ఇంకో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నం ఈరోజు చాలా గొప్ప హర్షణీయం సార్. ఎందుకంటే మీరు రివ్యూస్ చెప్తారు, నేను చూస్తాను. అసలు సాధ్యం అట్టుకి అసలు నాకు తెలిసి ఏ రోజు మీరు నెగిటివ్గా సినిమా రివ్యూ చెప్పడం నేను చూడలేదు. అంటే తప్పులు, ఇప్పుడు విమర్శ అనేదాన్ని కూలంకషంగా దాన్ని విశ్లేషించడం వేరు, దాన్ని ఏదో పగతో నరికేయడం, చంపేయడం అది వేరు. చాలా నేర్చుకోవాలి సార్ మిమ్మల్ని చూసి ఆ విషయంలో. అంటే మీలాంటి వారు ఉన్నందుకు సినిమాకి చాలా సేఫ్, కొంతవరకు చాలా వరకు ఇంకా సినిమా కొంచెం సేఫ్గా బతికి పట్టగట్టుద్ది అనే ఒక ఆశ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మాకు అర్థం సార్. ఈ విషయంలో మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం లాంగ్ టైమ్ అసోసియేట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ ఫీల్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మన రఘు గారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి అలాగ ట్రావెల్ ఇన్నాళ్ళు. అయితే ఒకటి ఏంటంటే, నా ఇంటర్వ్యూలోని నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే సార్, మీరు ఒక కెరీర్ని నిర్మించుకోవాలంటే దానిలో ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని రకాల డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, హైస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ వాటిలోని మీరు మాట్లాడే దానిలో ఏ ఒక్కటో రెండో పాయింట్లైనా ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ పీరియడ్లో ఉండి, రఘు గారు ఇలా హ్యాండిల్ చేసాడు అనమాట, మనం గాబరపడక్కర్లేదు, మనం కూడా నిలబడొచ్చు, ప్రయత్నం చేయొచ్చు, లేదా ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక హింట్ సార్, ఒక క్లూ కనుక వ్యూవర్స్లో ఏ ఇద్దరికి లభించినా మీ ఇంటర్ ద్వారా ఆ ఇంటర్వ్యూకి ఒక సార్థకతని నేను నమ్ముతాను సార్. డెఫినెట్గా సార్, డెఫినెట్గా సార్. నా ఒక కేస్ స్టడీ అంతే కదా సార్. ఎన్ని సినిమాలు చేశారండి? ఏం తింటారు, ఏ కలర్ ఇష్టం, మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా? నార్మల్ గా ఇంట్లో వండిందే తింటారా, హోటల్లో కూడా తింటారా, పప్పులో ఆవకాయ కలుపుతారా, లేదా మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఇలాంటివి? నా అదృష్టం, నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ లేదు సార్ మీలాగా. కోటి సార్ ఇంటర్వ్యూ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ అండి మధ్యకాలం మీరు కోటి గారితో చేసింది. భలే, అంటే చాలా విషయాలు అసలు ఆయన మీరు అడగటం, ఆయన చెప్పడం, అలాంటి నాట్ ఓన్లీ కోటి గారిది, చాలా మంది, అంటే వాళ్ళ మ్యూజిక్ సంబంధించిన కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ వచ్చింది సార్. ఇప్పుడు ఏంటి గేదెలరాజు సార్ ఎప్పుడు రిలీజ్? గేదెలరాజు ఫిబ్రవరి 2nd వీక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. డేట్ ఫిక్స్ అవ్వలేదు ఆల్మోస్ట్, అంటే సెన్సార్ అవ్వలేదు సార్, అది సెన్సార్ డేట్ పెండింగ్ లో ఉంది. సెన్సార్ అయితే తప్ప వాళ్ళు డేట్ అనౌన్స్ చేయడానికి లేదని చెప్పి ఒక రూల్ ఉంది. దానికోసం మెయిన్ మోస్ట్లీ 2nd వీక్ ఆ 3rd వీక్ సార్. 2nd వీక్ లో అంటే స్వయంభూ ఉంది అని అన్నారు. మళ్ళీ ఇందాకే ఎవరో అన్నది అది కొంచెం పోస్ట్ పోన్ అయ్యేటట్టు ఉంది అని అన్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ అది అయితే కొంచెం మనం అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అంతే, దాని మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు దేవగుడి నెలలోనే 30వ తారీఖు 30 జనవరి 30. బాగుంది మీ క్యారెక్టర్, ఉదయం ట్రైలర్. అవును సార్, అవును సార్, అవునండి. అంటే కొత్తగా రఘు గారు అనగానే మామూలుగా సాఫ్ట్ గా కనిపించే, ఒక జెంటిల్మెన్ లా కనిపించే ఒక ఆయన, ఈ అలాంటి వేషాలు రావట్లేదు సార్. రఘు ఆ జెంటిల్మెన్ వేషం అదొకటి రావట్లే,
పలాస రోజు ఏ రోజైతే ఆ దుర్మార్గుడు నన్ను అందులో విలన్ చేశాడో కరుణ్ కుమార్, ఆ రోజు నుంచి అలాగే గంభీర ఇవన్నీ అగ్రెసివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అన్ని కూడా. నటుడికి ఎప్పుడు కూడా డెఫినెట్ గా ఇలాంటి అయితేనే మీరు యాక్ట్ చేయడానికి అంతేగా సార్. ఇప్పుడు విలన్ కుండే అంత ఇది ప్యారల్ గా సార్, అది హీరోకి ఆపోజిట్ ఉంటాడు విలన్ అనేవాడు అంతే. ఇప్పుడు ఒక హీరోయిన్ ఫాదర్ గా ఉండాలి అంటే దానికి అంత గొప్ప ఏముండదు సార్, ఏముండదండి విలన్ దుర్మార్గుడు అంతే కదా సార్. అంటే దాని తాలూకా రిసెప్షన్ వేరేగా ఉంటుంది కదా సార్. ఆ మేరకు మీరు అదృష్టం, చాలా అదృష్టం అవుతుంది సార్. ఈ కొంతమందితో నా జనరేషన్ ఆర్టిస్టులు చాలా మందితో పోలిస్తే నాకు కొంచెం లేట్ గా నేను నటునైనా కానీ మంచి స్లాట్ లో పడ్డానే అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే ఉంది సార్ నాకు. మంచి స్లాట్ లో పడ్డా అదృష్టం అది. కేవలం లేదంటే కొంతమంది అంటుంటారు, నువ్వు ముందే ఎందుకు యాక్టర్గా సీరియస్గా తీసుకోలేదు, ఓన్లీ మ్యూజిక్ సింగింగ్ అని అక్కడే ఎందుకు ఉండిపోయావు అంటారు. ఇది అంత డెస్టినీ సార్, మనం అనుకున్నది ఇక్కడ ఏమీ అయిపోదు. భగవంతుడు ఒకటి రాసిస్తాడు మనకి, ఇలా నువ్వు ఉండాలి అని. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. నటుడిగా అనుకోకుండా నేను అనుకుంటాను, ఒకవేళ ముందే 10 ఏళ్ళ క్రితం కనుక నేను వచ్చుంటే ఇప్పుడు హీరోకి అన్నయ్య, హీరోకి బాబాయ్ వెనకాల ఉంటారు సార్ 10 మంది అట్మాస్ఫియర్ బ్యాచ్. ఆ బ్యాచ్ లో పడి ఉండేమో. ఏం చేస్తాం సార్, ఇప్పుడు 100% ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు యాక్టింగ్ ని ఇంకా మరి సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒక వేషం వేస్తూ ఉండాలి అంతే కదండి. వర్క్ చేయాలి అంటే ఏదో చేస్తూనే ఉండాలి, మీటర్ కోసం చేయాలి కదా బేసిక్ గా. అలా కాకుండా లక్కీగా ఇప్పుడు ఒక మంచి స్లాట్ పడిందండి. ఒక మిడ్ రేంజ్ సినిమాలకి కాస్త వచ్చేవన్నీ కూడా అలాంటివి వస్తున్నాయి సార్. ఒప్పుకునేది కూడా అలాంటివి చూసుకుని ఒప్పుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఏది పడితే చేయకుండా, అది కూడా కొంచెం అదేలేండి. వేరే కూడా ఉన్నాయి కదా మనకు పక్కన, మ్యూజిక్ సింగింగ్ అనేది నడుస్తున్న ప్రాబ్లం లేదు. సపోర్ట్ లేదండి అసలు. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.